నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణలో ఈ మధ్య కాలంలో దాదాపు ఒక వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున ఒకటి మార్వాడి గుజరాత్ కల్చర్, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటూ కూడా నినాదం వినిపిస్తా ఉంది. ఎందుకు ఇంత తొందరగా ఇన్ని రోజులు లేనిది ఇంత తొందరగా మార్వాడి గో బ్యాక్ అనే ఇష్యూ ఎందుకు వినబడాల్సి వస్తుంది? అంటే కొందరు ఏం చెప్తా ఉన్నారంటే, దళిత వర్గాలు కావచ్చు, కొందరు బీసీ లీడర్లు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ ఏదైతే మార్వాడి గుజరాత్ అందరూ వచ్చి వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ తెలంగాణలో వ్యాపారం చేస్తూ తెలంగాణలో ఒక శ్రమని ప్లస్ ఆర్థికమైనటువంటి ఆ డబ్బును మొత్తం దోచుకెళ్లి వాళ్ళ రాష్ట్రాల్లో దీనికి సంబంధించి బిజినెస్ పెట్టుకుంటా ఉన్నారు. మన రాష్ట్రంలో కనీసం వాళ్ళ షాపులలో తెలుగువారిని ఎవరిని పెట్టుకోకుండా, కనీసం ఏదైతే గూగుల్ పే, ఫోన్ పే లాంటివి వాడకుండా ఓన్లీ డబ్బులు మాత్రమే తీసుకెళ్లి వాళ్ళు పెద్ద ఎత్తున మూటలు జమ చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇష్యూ వినిపిస్తా ఉంది. మరి నిజంగా ఇప్పుడే ఇంత తొందరగా ఈ వారం 10 రోజుల్లో ఎందుకు ఈ మార్వాడి ఇష్యూను బయటకు తీసుకురావాల్సి వచ్చింది? దీనికి ఏదైనా కుట్ర దాగి ఉందా? అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు జర్నలిస్ట్ సిద్ధు అన్న ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎట్లా చూస్తారన్న నిజంగా మీరు స్వాగతిస్తారన్న ఈ మార్వాడి ఇష్యూను? అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారన్న? నన్ను అడిగితే ఎవరు స్వాగతించరు దీన్ని. ఎందుకంటే మనం అందరం భారతీయులము, ఒకే దగ్గర ఉన్నాము, ఒకే తల్లి కడుపున పుట్టినాం మనం భారతదేశంలో. సో ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటే, అంటే ఇప్పుడు ఇంట్లో 4-5 అన్నదమ్ములు ఉన్నారు, ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటే ఆ కుటుంబానికి మచ్చ తప్ప ఇంకెవరికి కాదు. సో అలాంటిది నేనైతే ఈ మార్వాడీస్ పైన స్పెషల్ గా ఏదైతే ఇప్పుడు మార్వాడి గో బ్యాక్, రాజస్థానీ గో బ్యాక్, మధ్యలో పానీపూరి వాళ్ళ అనేసి, లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, ఏ రాష్ట్రం వాళ్ళైనా కానివ్వండి, వెళ్ళగొట్టడం అన్నది నేను మాత్రం ఒప్పుకోను. అంటే ఎందుకని ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు అంటే, కొందరు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కొందరు దళిత వర్గానికి చెందిన నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇందులో నిజంగా దీనికి సంబంధించి కుల వృత్తులు నాశనం చేస్తా ఉన్నారు ఈ మార్వాడి గుజరాత్లు అంతా కలిసి. ఎందుకంటే చాకలి వ్యక్తులు చేసే పని వీళ్ళే చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు మార్వాడీస్ గో బ్యాక్ అన్నదానికి కటికకి సంబంధమే లేదు. అండ్ ఏదైతే మార్వాడీస్ వచ్చి ఇక్కడ వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు సో అనేసి కొంతమంది కోమట్లు కానివ్వండి, కొంతమంది ఏదైనా ఇదే మార్వాడీస్ లో మనం కేవలం మార్వాడి అనేసి ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక పేరు పెట్టుకుని మాత్రమే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట వేరే దేశాల్లో మన వాళ్ళు ఉన్నారనుకోండి, తెలుగు వాళ్ళని ఏమంటారు? తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అనేసి అంటారు. బట్ అక్కడ తెలంగాణలో కూడా రెడ్డిస్, కమ్మాస్, చౌదరీస్, క్షత్రియాస్, రాజులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారు. వాళ్ళని అక్కడ ప్రత్యేకంగా ఒక కులం అనేసి మాత్రం చూడట్లేదు, తెలంగాణ అనేసి చూస్తున్నారు. అలానే ఇక్కడ రాజస్థాన్ అనేసరికి మొత్తం అందరినీ కట్టకట్టుకొని ఒక కేవలం రాజస్థానీ అని, మార్వాడి అనేసి చూస్తున్నారు. ఈ మార్వాడీస్, రాజస్థానీస్ వీళ్ళ దాంట్లో కూడా కొంతమంది పైన ఎదిగి ఉండొచ్చు, కానీ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరూ సంచార జాతుల వాళ్ళు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడము, ఈ జిప్సీస్ అంటారు కదా, ఆ కల్చర్ ఒకటి ఉంటది కదా. సో అలాంటి సంచార జాతుల వాళ్ళు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన భారతదేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకునే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. మనం మన భారతదేశంలో చేస్తున్నాము. సరే, వీళ్ళు చెప్తున్నట్టు రాజస్థానీ అండ్ ఈ మార్వాడీస్, గుజరాతీస్ స్పెషల్ గా ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు కదా. ఇద్దరిని టార్గెట్ చేస్తే వాళ్ళ సైడ్ నుంచి వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం మాకు ఎంతగానో లేదు. కాకపోతే వాళ్ళు ఏదైతే తప్పుడు ధోరణిలో వ్యాపారాలు చేస్తున్నారనేసి, లేకపోతే వాళ్ళ వ్యాపారాన్ని నడుపుకోవడం కోసం తక్కువకి ఇస్తున్నారు అంటే అది మన ఇష్టం అన్నమాట. ఒక ప్లేస్ లో నేను ఒక ప్లేస్ లో పెట్రోల్ కొట్టించుకుంటా, అక్కడ నాకు 500 రూపాయల పెట్రోల్ కి 400 ప్రతిసారి వస్తున్నప్పుడు, నా మైలేజ్ తగ్గుతున్నప్పుడు నేను నెక్స్ట్ టైం అక్కడ పోను. నేను కంపల్సరీ దానిపైన కేసు వేస్తా. మీరు అలాంటి వాళ్ళని గుర్తించి కేసు వేయండి. అంతేకాని మొత్తం పెట్రోల్ బంక్స్ అన్ని నాశనం అయిపోవాలి, గో బ్యాక్ పెట్రోల్ బంక్ అంటే మనం బండ్లో ఏం పోసుకుంటాం. సేమ్ అలాంటి పొజిషన్ ఇప్పుడు తయారు చేసిండ్రు అనమాట. ఇప్పుడు ఈ రాజస్థాన్ లో ఇప్పుడు జిప్సీస్ అనేసి, లేకపోతే సంచార జాతులు అనేసి వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ చిన్న చిన్న పానీపూరి షాప్స్, లేకపోతే ఈ జిలేబీ షాప్స్, సో వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళు తెల్లతోలు ఉంది కదా, వీళ్ళందరూ మార్వాడీసే, వీళ్ళందరూ వెళ్ళిపోవాలి, వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే అలాంటి వ్యాపారాలు చాలా మంది చేస్తున్నారు. చాయ్ పొడి, దీని గురించి నేను గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు, టీ పొడి ఏదైతే తయారు చేస్తారు కదా, టీ పొడి తయారు చేసినప్పుడు అందులో బోన్ పౌడర్ యాడ్ చేస్తారు. అందులో మార్వాడీస్ చేసిండ్రు అనేసి ఒక న్యూస్ వచ్చింది, ముస్లిమ్స్ చేసిండ్రు అనేసి న్యూస్ వచ్చింది. మీరు ముస్లిమ్స్ ని పక్కన పెట్టేసి ఇక్కడ మార్వాడీస్ మాత్రమే మీరు టార్గెట్ చేస్తున్నారంటే దీంట్లో ఏముంది? ఇప్పుడు గుట్కా వ్యాపారం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా వ్యాపారం కానివ్వండి, అందులో ఏంటంటే ఇప్పుడు కల్తీ అన్నది ప్రతి చోట్ల ఉంది. ఇప్పుడు మీరు నేను కలిసి ఒక ఛాయ్ తాగడానికి వెళ్తాము, అక్కడ కూడా ఆ పాలల్లో కల్తీ అనేది కంపల్సరీ ఉంటది. ఆ కల్తీ అంటే పాలలో నీళ్లు పోస్తుండ అనేసి యాదవ్లోనో ఇంకెవరినో మనం గో బ్యాక్ అంటే ఎట్లా ఉంటది? మనకి ఎక్కడ మంచి దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తీసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. హైజీన్ గా ఉండడానికి మనం అలవాటు చేసుకోవాలి. కానీ ఇలాంటి అంటే వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళందరూ వెళ్ళిపోవాలి అంటే వ్యాపారం అన్నదే ఒక రకంగా అందులో ఒక మార్జిన్ ఉంటది, అది చేస్తుంటారు. బట్ నేను ఒప్పుకోవట్లేదు. బట్ ఏదైతే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన మీరు కేసులు వేయండి, వాళ్ళను
పంపించే విధంగా చేయండి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక వాదాన్ని బలంగా తీసుకొస్తూ ఇక్కడ తెలంగాణలో శాంతి భద్రత సమస్యలు ఎక్కువ అయ్యేలాగా ఇక్కడ చేస్తున్నట్టయితే ఈజీగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మరొక వాదన ఏమి వినిపిస్తుంది అంటే వాళ్ళు మాట్లాడేది నకిలీ వస్తువులను ఇస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. అలాగే మోడీ ఏమో డిజిటల్ ఇండియాను మార్చుకుందాం, ఫోన్ పే గూగుల్ పే మాత్రమే వాడదాం, ఈ క్యాష్ ను బంద్ చేద్దామని చెప్పి చాలా సార్లు చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళు అసలు ఓన్లీ క్యాష్ ను మాత్రమే వాడుతున్నారు. ఫోన్ పే గూగుల్ పే ఏ షాప్ లోకి వెళ్ళినా ఉండదు. వీళ్ళు ఓన్లీ వాళ్ళ దేశానికి జిఎస్టీ కట్టకుండా మన దేశానికి పెట్టుబడులను తీసుకెళ్లి వాళ్ళ దేశంలో ఆస్తులు కొనుగోలు చేస్తా ఉన్నారు. మన తెలంగాణలో ఇది సంబంధించి నకిలీ వస్తువులు అమ్మే అని చెప్పేసి కూడా మరొక వాదన వినిపిస్తా ఉన్నారు. మరేమో నేను చాలా చోట్ల అయితే నేను మార్వాడి షాప్స్ లో కానివ్వండి ఏ చోట్ల వెళ్ళినా కూడా నేను క్యాష్ అయితే ఎక్కడా యూజ్ చేయలేదు. నేను గూగుల్ పేనే యూజ్ చేస్తున్నా. అది మార్వాడి కొట్టైనా లేకపోతే ఏ కొట్టైనా గూగుల్ పే అయితే అందరూ ఎక్సెప్ట్ చేస్తున్నారు. ఇక కొన్ని వ్యాపారాలు ఉంటాయి అందులో మీకు జిఎస్టీ అంటే రిసిప్ట్ కావాలా వద్దా అనేసి అడుగుతుంటారు. అక్కడ రిసిప్ట్ మీకు అవసరమైతే తీసుకోండి లేకపోతే లేదు, అది వాళ్ళే చెప్తుంటారు. అలాంటి వాళ్ళపైన మీరు రిసిప్ట్ తీసుకోకుండా డబ్బులు తీసుకుంటే తప్పు మీదే. సో మీరు కూడా కేసు వేయొచ్చు. కానీ అలాంటి కేసులు వేయకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారు, కేవలం మార్వాడి వాళ్ళే చేస్తున్నారు అంటే మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళి ఒక్కసారి చూడండి. అక్కడ మీకు కూడా గూగుల్ పేలు అక్కడ కనిపించాము. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకు ఇలాంటి వాటి గురించి మాట్లాడకుండా కేవలం ఒకే ఒక్క టార్గెట్, కేవలం మన కుటుంబంలో ఉన్న ఒక తమ్ముడు తప్పు చేస్తే, ఒక అన్న తప్పు చేస్తే అతన్ని ఇంత హార్ష్ గా నిందించాల్సిన అవసరం లేదు అంటున్నా నేను. ఇక్కడ తప్పు చేస్తున్నాడు అంటే రైట్, మనం ఒప్పుకుంటున్నాం తప్పు జరుగుతుంది అనేసి. బట్ ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరము మనకే ఉంది. అంత మాత్రానికి ఏదో తప్పు చేసిండు అనేసి అన్నయ్యనో తమ్మున్నో మన ఇంటి నుంచి వెళ్ళగొట్టాం కదా. సేమ్ పొజిషన్ అలానే ఉంది. భారతదేశం నుంచి ఇలాంటి అంటే ఈ తెగల మధ్య ఈ జాతుల మధ్య వివిధ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంది, ఒక్కొక్క భాష ఉంది. అలా ఒక్కొక్క భాష వాళ్ళు ఇంకో భాష వాళ్ళ పైన కొట్లాడుకుంటూ పోతే, ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఇంకొక స్టేట్ పైన కొట్లాడుతూ పోతే, మొన్నేమో కోమట్లు స్మగ్లర్లు అనేసి కోమట్లందరినీ విలన్ లాగా చిత్రీకరించి పనిచేసిండ్రు లెఫ్ట్ ఈ కుహానవాదులు కొంతమంది, ఇదే కొంతమంది సంఘాల వాళ్ళు. సో దాని తర్వాత కోమట్ల గురించి స్పందన వచ్చింది. వాళ్ళందరూ బద్దలు భాషింగాలు అయితే అనేసి క్లియర్ గా చెప్పిండ్రు. ఆయన కాము కూర్చున్నాడు, ఆ ముసలాయన పక్కకి వెళ్ళిపోయాడు. ఆ ముసలాయన మళ్ళీ ఆరంగరేటం చేసిండు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయన శిష్యులు కొంతమంది ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈ నిన్న కోమట్లు రెడ్లు అంటే వాళ్ళు జమీందారులు అనేసి వాళ్ళందరినీ మనం వాళ్ళ కాళ్ళ కింద బతకాల్సిన అవసరం ఇంకా మనకి ఎంతకైనా లేదు అనేసి వాళ్ళను తెలంగాణ కోసం ఫైట్ చేసిన దాంట్లో రెడ్లు లేరా? లేకపోతే ఇప్పుడు జమీందారు వ్యవస్థలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా. సో బ్రాహ్మణ్స్ ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఇటు తెలంగాణ సైడ్ పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, అటు మరాఠీ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర ప్రాంతంలో చూసుకుంటే తెలంగాణ కోసం ఫైట్ చేసిన వాళ్ళు. మరి అదే మరాఠాస్ కొంతమంది పటేలు లాగా లేకపోతే పట్వారీ లాగా గులాంగిరి చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ తెలంగాణ కోసం బాంబు దాడి చేసి అక్కడ నిజాంలను గడగడలాడించిన వాళ్ళు ఉన్నారు, పవర్ గారు. ఇలాంటి వాళ్ళందరూ ఉండగా మనం ఒక్కొక్క మరాఠీ అనేసో లేకపోతే ఇంకేదో స్టేట్ అనేసో ఇలా ఫైట్ చేస్తూ పోతే ఎక్కడి వరకు మనం వెళ్తున్నాము, మన మధ్యలో మనమే ఫైట్ చేసుకుంటున్నాము అనేసి అయితే ఈజీగా అర్థమవుతుంది. మొన్న కోమట్లు రెడ్లు నిన్నటి దాకా బ్రాహ్మణుల మీద పడ్డారు, ఇప్పుడేమో మార్వాడీస్ మీద పడుతున్నారు. రేపటి రోజు ఇడ్లీ బాగుంది అనేసి ఉడిపి సెంటర్లకు ఎందుకు వెళ్తున్నారు మీరు? ఉడిపి హోటల్స్ కి ఎందుకు వెళ్తున్నారు? ఉడిపి హోటల్స్ అవసరం లేదు, మన తెలంగాణ హోటల్స్ ఉన్నాయి లేకపోతే ఫలానా ఉన్నాయి అనేసి ఇంకొక వాదాన్ని తీసుకొచ్చి ఉడిపి హోటల్స్ మొత్తం ఇక్కడ నుంచి తీసేయాలి, బెంగళూరు బేకరీస్ మొత్తం ఇంకొచ్చి తీసేయాలి అంటే వ్యాపారం చేసుకోవడానికి తెలంగాణకి ఎవరు వస్తాడు? ఎక్కడ తెలంగాణ డెవలప్ అవుతుంది? అంటే దీనికి సంబంధించి మరొక బలమైన వాదన ఏమి వినిపిస్తా ఉందంటే కావాలని గుజరాతీలను కావచ్చు మార్వాడీలందరినీ బీజేపీ వెనకేసుకొస్తుంది. బీజేపీకి దీనికి సంబంధించి మూటలు చెల్లుతున్న ఎలక్షన్స్ కి మోడీకి మాత్రమే ఓటేస్తారు కాబట్టి బీజేపీ కావాలని సపోర్ట్ చేస్తుంది. బీజేపీ ఖచ్చితంగా తెలంగాణను కూడా సర్వనాశనం చేసే ప్రక్రియను కొనసాగిస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మాట్లాడుతాం. అంటే ఇట్లాంటి ఏమైనా జరుగుతున్నావు నేను నిజంగా బీజేపీ? బ్రో భాను, ఇప్పుడు నువ్వు ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నావు, ఆ ఛానల్లో హెడ్ నీతో మంచిగా ఉన్నాడు, చాలా హ్యాపీగా మాట్లాడుతున్నావు, చాలా బాగున్నావు అంటే ఆ హెడ్ తో నువ్వు బానే ఉంటావు కానీ వాళ్ళతో గొడవలు పెట్టుకో. అలానే ఇక్కడ బీజేపీ వాళ్ళు మార్వాడోళ్లకు లేకపోతే కోమటోళ్లకు ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు, బానే ఉన్నారు అంటే రైట్, వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్స్ వస్తున్నాయా లేదా అన్నది అది నాకు తెలియదు. వస్తే ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని పార్టీస్ కి కొంతమంది బెల్ట్ అన్నది ఒకటి ఉంటది కంపల్సరీ, కులం కార్డు ఇవన్నీ కంపల్సరీ పెట్టుకుని నడుస్తుంటారు వాళ్ళు కొంతమంది పొలిటీషియన్స్. సో అలాంటివి వస్తూనే ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే డివైడ్ అండ్ రూల్ అన్నది కంపల్సరీ. కొన్ని పార్టీల వాళ్ళు కావాలనేసి తీసుకొచ్చి ద్రవిడవాదం అనేసి సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేసి విడగొట్టడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు అనేసి ఈజీగా అర్థమవుతుంది. సౌత్ ఇండియాలో మీరు తమిళనాడులో లేకపోతే ఇంకేదైనా ప్రాంతాల్లో చూసుకున్నంత ద్రవిడవాదము తెలంగాణలో లేదు. కానీ ఈ ద్రవిడవాదం యొక్క మెయిన్ రూల్స్ ఏంటి? ఈ నార్త్ ఇండియా వాళ్ళని బయటికి పంపించేసాలి, మేమే రూల్ చేయాలి అనేసి. అలాంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పటిదాకా అలాంటి కల్చర్ లేదు. మీరు
మహారాష్ట్రకు వెళ్తే మరాఠీ ఎందుకు మాట్లాడలేదు అనేసి మీ పైన దాడికి దిగే వాళ్ళు ఉంటారు. బ్రదర్ భాను నీకు మరాఠీ వస్తుందా? నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హిందీ మాట్లాడితే అంటే దేశాన్ని కలుపుకొని వెళ్లాల్సిన హిందీ అది కూడా మనం సగం సగం మాట్లాడితే అయినా కూడా నిన్ను కొట్టేస్తారు. కర్ణాటక వెళ్ళి హిందీ మాట్లాడినా కొట్టేస్తారు. తమిళనాడుకు వెళ్ళి హిందీ మాట్లాడినా కూడా నేను తిట్టి నేను కొట్టి పంపించేస్తారు. బట్ ఒక్క తెలంగాణలో ఆంధ్రలోని పల్లెల్లో కూడా నువ్వు హిందీలో వెళ్ళి మాట్లాడితే నిన్ను ఎవరు అసలు దాన్ని ప్రతిఘటించారు అనమాట. నిన్ను అసలు ఎవరేమన్నారు, వాళ్ళకి వచ్చి రాని హిందీలో మనం మాట్లాడడానికి ట్రై చేస్తాం. అలాంటి కల్చర్ మనది తెలంగాణ కల్చర్. అలాంటిది మనము వీళ్ళు హిందీ మాట్లాడుతున్నారు, వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, వీళ్ళు మా పొట్ట కొడుతున్నారు అంటే నీకు అంత సత్తా ఉంటే అదే షాప్ ని నువ్వు రన్ చేసుకొని నువ్వు సంపాదించుకోవచ్చు. బేషరతుగా నేను చెప్తున్నాను, నిజంగా మార్వాడీస్ లేకపోతే కోమటోళ్ళు లేకపోతే బ్రాహ్మిన్స్ ఎవరో ఒకరు వ్యాపారంలో దిగి వాళ్ళు ఇలాంటి ఈ అంటే అడ్డదారుల్లో కల్తీవి ఇలాంటివన్నీ చేస్తున్నారంటే వాళ్ళపైన పోలీస్ కేసు వేసి వాళ్ళని లోపల పంపించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. కానీ దానికి మొత్తం కమ్యూనిటీని టార్గెట్ చేసి బయటికి పంపించాల్సిన అవసరం లేదు. అండ్ మీరు చెప్పింది కూడా బీజేపీకి ఇది బలమా అనేసి. ఎస్, రాజస్థానీస్ అండ్ గుజరాతీస్ వీళ్ళని మనం చూసుకుంటే వీళ్ళు ఏవైతే ఫండింగ్స్ వీళ్ళు సంపాదించుకుంటారో అందులో ఏంటంటే గోశాలలకు, అనాథాశ్రమాలకు, లేకపోతే ఇంకెవరికైనా అండ్ టెంపుల్స్ కి వీళ్ళు ఈ హుండీల్లో వేయడము లేకపోతే కిరీటాలు ఇవన్నీ చేయించడం ఇదంతా జరుగుతుంది. అక్కడ హిందూయిజాన్ని వీళ్ళు నిలబెడుతున్నారు అనేసి ఒక వాదం బలంగా వెళ్తుంది. అంటే వీళ్ళు హిందుత్వకి ఒక ఓట్ బ్యాంక్ గా మారుతున్నారు అనేసి. బీజేపీ కూడా హిందుత్వ ఓట్ బ్యాంక్ ప్రకారమే కదా నడిచేది. సో హిందుత్వ వాళ్ళని ఎందుకు విడిచిపెట్టేసుకుంది? ఐదర్ వాళ్ళు మార్వాడి కావచ్చు, కోమటలు కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, హిందుత్వం గురించి ఎవరైతే నిలబడతారో వాళ్ళకి సపోర్ట్ కంపల్సరీ బీజేపీ ఇస్తూనే ఉంటది. ఇక్కడ ఏదైతే మార్వాడి దీనికి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది, ఒక దళిత వ్యక్తి పైన దాడి జరిగింది. దాడి జరిగిన మోండా మార్కెట్ లో దాడి జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున ఇష్యూ రేజ్ అవుతా ఉంది. ఈ ఇష్యూ వల్ల నిజంగానే మార్వాడీలందరినీ గో బ్యాక్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగితే, కల్చర్ కావచ్చు వాళ్ళని గో బ్యాక్ చేస్తే తెలంగాణకు లాభం జరిగే ఛాన్స్ ఉందా లేకపోతే ఏమైనా నష్టం జరిగే ఛాన్స్ ఉందంటారా? భయ్యా, మోండా మార్కెట్ ఘటన ఇది ఫస్ట్ టైం కాదు. సో అలాంటివి ఇంతకు ముందు కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు నేను ఏదైతే ఏరియాలో ఉంటున్నానో ఆ ఏరియాలో మాకు కూడా మార్వాడీస్తో గొడవలు ఉన్నాయి. కాకపోతే అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా కూడా మేము దాన్ని ఎప్పుడు ప్రొజెక్ట్ చేసుకొని వాళ్ళు మా పైన రుబాబ్గిరి చూపిస్తున్నారు, వాళ్ళు మా పైన ఇలా చేస్తున్నారు అనేసి మేము ఎప్పుడు అనలేదు. మాకు దమ్ముంది, మేము ఫైట్ చేస్తున్నాము. అక్కడ ఏవైతే ఎస్సీ ఒక అబ్బాయి పైన మోండా మార్కెట్ లో జరిగిందో గొడవ జరిగిందో అతని పైన ఎవరైతే పిడిగుతులు గుద్దినరో, ఎస్ వాళ్ళతో పాటు అంబేద్కర్ సంఘాలు కూడా నిలబడ్డాయి, వాళ్ళతో పాటు మేము కూడా నిలబడ్డాం. బికాస్ అతను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కాబట్టి నేను వెళ్ళి నిలబడ్డాను. మేము ఫైట్ చేసినాము. ఫైట్ చేసిన తర్వాత అతని పైన కేసు నమోదైంది. ఈ కేసులు ఎలా స్ట్రాంగ్ ఉంటాయో అన్న తెలిసింది కదా. ఇప్పుడు కాళ్ళ బేరానికి వాళ్ళు వస్తున్నారు. సో ఇలా మన సత్తాని మనం చూపెట్టుకోవాలి. కానీ అవతల కమిటీ మొత్తాన్ని మనం బద్నాం చేస్తూ వెళ్తే ఎవరికేం సాధ్యం కాదు ఇక్కడ. అండ్ ఇలాంటి వాదాలు ఇలాంటివన్నీ తీసుకొస్తుంటే తెలంగాణకైతే మంచి జరగదు అనేసి అయితే నేను అనుకుంటున్నా. మరి అంటే తెలంగాణకి అంటే ఏదైతే పురోగతి సాధిస్తుందో అలాంటివి సాధించకుండా ఇలాంటివన్నీ అడ్డంకులు అన్నవి కంపల్సరీగా ఏర్పడతాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పెట్టి బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, వాటికి రెంట్కి ఇస్తున్నారా లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఇస్తున్నారా లేకపోతే కంపెనీస్ ఇంకేమైనా రాజస్థాన్ లో లేకపోతే ఇంకేదైనా ప్రాంతాల్లో పెట్టాల్సిన, గుజరాత్ లో పెట్టాల్సిన కంపెనీస్ ఇక్కడికి వస్తున్నా కూడా మనకే మంచిది, మన తెలంగాణకి మంచిదే. ఇప్పటికే ఐటీ సెక్టర్ కానివ్వండి, ఏదో సెక్టర్ కావచ్చు, మనం వాళ్ళని కులం కార్డు మీద ఇవ్వలేదు కదా. ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ హబ్ కి బెంగళూరు పేరు అయితే దాని తర్వాత మన తెలంగాణ ఐటీ హబ్. ఇది కేటీఆర్ గారైనా లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళు ఆలోచించే ఇదంతా పెట్టిండ్రు కాబట్టి ఈరోజు తెలంగాణకి ఇంత పేరు ఉంది. ఇలాంటివన్నీ వెనక్కి తీసుకెళ్లడానికి కొన్ని దుష్ట శక్తులు మాత్రము ఇలాంటివి వర్కౌట్ చేస్తున్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు కావాలనే కొందరు పేడాటిస్టులుగా ఉండి కావాలనే హిందువులందరినీ కావచ్చు దేశాన్ని విభజించి పాలించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వాదం ఎత్తుకుంటూ, ఒకప్పుడు రెడ్డి వాదం అది, ఒకప్పుడు కోమటి వాదం అని చెప్పి ఈ విధంగా వాదాలనేది తీసుకొస్తూ బ్రాహ్మణ వాదం అని చెప్పేసి అందరినీ విభజించే ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వాదం ఒకవేళ నిజంగానే తెలంగాణలో ఈ మార్వాడీలందరినీ వెలగొట్టే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మార్వాడీలు వెళ్ళిపోతే ఖచ్చితంగా భారీ నష్టం జరిగే ఛాన్స్ ఉంది తెలంగాణలో అని చెప్పేసి దీనికి సంబంధించి చెప్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.